హలో అండి. నేను మీ సరళ ఎస్‌డి వ్లాగ్స్ అండ్ ఎస్‌డి ప్లాంట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 4 రోజులు నేను ఒంగోలు వెళ్ళాల్సొచ్చింది మా బావగారిని చూడ్డానికి. వచ్చేసరికి చిత్ర విచిత్రాలనమాట. రకరకాల పువ్వులు, మొగ్గలతోటి నా చిన్న టెర్రస్ గార్డెన్ చాలా మొగ్గలతో, పువ్వులతో చాలా బాగున్నాయి. ఏమేం కలర్స్ వచ్చాయనేది స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని కొన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. కవర్స్ కప్పి ఉన్న వాటన్నిటిలో మాత్రం మొక్కలున్నాయనే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏవో ఒకటి తీసుకుని మాత్రం ఖచ్చితంగా వస్తానన్నమాట. ఇదిగో చూడండి, ఆ తీగలు కనిపించేది మాత్రం మార్నింగ్ గ్లోరీ అనమాట. ఇదిగో చూడండి, ఆల్రెడీ మీకు వైలెట్ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి కదా. ఎక్కువ రోజులు ఉంటే మొక్కకి మొత్తం అదే ఎనర్జీ అంతా తీసేసుకుంటుందని చెప్పేసి కట్ చేసి అందులోనే వేసేసాను. ఈ పక్కన కవర్ కింద కూడా ఒక మొక్క ఉంది. ఇది చూడండి, జేడ్ ప్లాంట్ చాలా రోజుల తర్వాత మా చెల్లి దగ్గర నుంచి తీసుకొచ్చిన దాని కవర్ ఇన్ని రోజులకు తీసేసానండి. ఎందుకంటే ఇది చాలాసార్లు పెట్టినా కూడా ఎందుకో రాలేదు. తన దగ్గర ఒకే కుండీలో 3 ఉన్నాయి. ఒక మొక్కను మాత్రం తీసుకొని వచ్చేసి పెట్టేసుకున్నాను. ఇది నవంబర్ ఫస్ట్ వీక్లో అనమాట. ఈ కవర్ కింద కూడా ఒక మొక్క ఉంది. ఇదిగోనండి, ఈ కలర్ చూసారా, ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి అన్నమాట. ఇది ముద్దనా లేకపోతే రెక్కనా అసలు అర్థం అవ్వట్లేదు. లిక్విడ్స్ అయితే ఇస్తున్నాను, అంటే కూరగాయలు అది కవర్లలో పెట్టేసి కొన్నిసార్లు పాదుల్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే పూర్తిగా లిక్విడ్స్ అయితే ఇస్తున్నా. ఇది మాత్రం ఒక టబ్బు 50 రూపీస్ టబ్బు ఆకుకూరల కోసం మా చెల్లి నాకు బుక్ చేసిందని చెప్పాను కదా. అందులో నుంచి నేను తీయలేదు, ఈ మొక్క ఉన్నందువల్ల అని చెప్పాను కదా. ఇదిగో వైట్ డ్రాగన్ ఉంది, అందులో కొమ్మలన్నీ కట్టేశానండి. ఇదిగో అప్పటికప్పుడు కట్టేశాను, ఎందుకంటే విరిగిపోతాయేమో అన్న భయంతో. అటు ఇటు తిరుగుతున్నప్పుడు తగిలి కొమ్మలు చాలా విరిగిపోయాయి, అందుకని ఇలా కట్టేసాను. చూడడానికి ఎంత బాగున్నాయి కదా. మొత్తం పువ్వులన్నీ వచ్చేసాయి, ఇంకా కొన్ని మొగ్గలతో ఉన్నాయి. అన్నీ ఒక దగ్గర ఇలా కట్టేస్తే ఒక సైడ్కి ఉంటాయని చెప్పేసి వీడియో కోసం ఇలా పట్టుకొని చూపిస్తున్నాను మీకు. చాలా పూలు వచ్చేసాయి. అదిగో చూడండి, సైడ్కి పడిపోయింది. ఇంకా పర్పుల్ వైన్ అంటేనేమి, తర్వాత ఇదిగోనండి ఇక్కడ ముద్ద చేమంతి, అది ఒకే ఒక మొక్క అన్నమాట. అంటే దీని కొమ్మలు ఇంకా ఉన్నాయి అక్కడక్కడ, ఏవి పూర్తిగా విచ్చుకోలేదు. అన్నీ చిలక ముక్కు పువ్వులు. ఇవిగోనండి మా చెల్లి దగ్గర నుంచి తీసుకొచ్చిన కాస్మోస్, రకరకాల ఇవేంటి మార్నింగ్ గ్లోరీ, అవి ఏవి ఉన్నాయో నాకైతే తెలీదు, ఏవి ఏ కలరో కూడా తెలీదు. మొత్తం తీసుకొచ్చాను, చల్లాను, దానికి ఒక కవర్ పెట్టేసి ఊరెళ్ళి వచ్చేసాను అనమాట. మా బావగారికి బాగోలేదు హెల్త్, అంటే చూసి వచ్చేసరికి ఇదిగో ఇలా దర్శనం ఇచ్చాయి. ఇది మాత్రం ఆల్రెడీ నా గార్డెన్లో మీరు ఇంతకుముందే చూశారు కదా. వీటికి మాత్రం వైట్ మిల్లీ బగ్స్ చాలా వస్తాయండి. మిల్లీ బగ్స్ మాత్రం ఏ మొక్కని వదలట్లేదు. తర్వాత ముద్ద మందారం, రెక్క మందారం, వీటన్నిటికీ ఫుల్ వైట్ మిల్లీ బగ్స్ వచ్చాయి. సరిగ్గా అవి మాత్రం పువ్వులు రాలేదు. ఇది మాత్రం పాతదే, ఎల్లో చేమంతి అనమాట, చిట్టి చేమంతులు. తర్వాత ఇది ఎల్లో ముద్ద. కుండలో దాన్ని కుండీగా చేసేసి ఇక్కడ పెట్టేశాను, దారిలో ఉండకుండా ఈ కర్రల మీద పెట్టేశాను అనమాట. ఈసారి బంతిపూలు నాకు నిరాశపరిచాయని చెప్పొచ్చు, ఎక్కువగా పెట్టలేదు. ఇవి సీజన్ వస్తుంది, వీటిని తీసేయాలి ఇంకా చిలక ముక్కు పువ్వుల్ని. ఇది మొక్కలతో ప్రాపగేట్ చేశానని చెప్పాను కదా, ఇది ఒక ఫ్లవర్ వచ్చింది కూడా.
మీకు చూపించాను. అయితే దీన్ని కూడా రీపాట్ చేయాలండి. ఎందుకంటే ఒకే దాంట్లో 4 వచ్చేసాయి. దాదాపు 1 మంత్ ఆగస్ట్ లాస్ట్ వీక్‌లో పెట్టాననమాట. ఇది మా ఊరెళ్ళినప్పుడు తీసుకొచ్చాను రిలేటివ్స్ దగ్గర. ఇది కూడా వచ్చేసింది. అంటే ఎర్రమట్టి, ఇసుక మాత్రమే కలిపాను. ఇగో చిగుర్లు చూడండి ఎట్లొచ్చాయో. ఇక కనకాంబరాలు పోతే వీటిని విడివిడిగా నాటకపోవడం వల్ల అవి అక్కడే ఉన్నాయి. దాదాపు నేను 12 గంటల ఆ ప్రాంతంలో వీడియో తీశాను. అందుకే కొంచెం మొక్కలు వడిలిపోయినట్టుగా ఉన్నాయి. అప్పుడే కొంచెం లైటింగ్ వస్తుంది కాబట్టి అదండి. ఇది చూడండి బుట్ట చేమంతి నన్ను మోసం చేసింది. నేను ఏదో కలర్ అనుకున్నాను. ఓపెన్ అయ్యేసరికి తీరా చూస్తే ఇవన్నమాట. పర్వాలేదులెండి. ఏదో ఒకటి మొత్తం ఇంకా